హలో నమస్తే, నేను మీ నరేంద్ర. ఈరోజు మేము కుమారధార తీర్థ ముక్కోటి ఏకాదశికి పోయామన్నమాట. తిరుమలలో ఉదయాన్నే 4:30 లేసి ఆ పాపనాశ రోడ్ దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కాం. బస్ టికెట్ తీసుకున్నాం. 75 రూపాయలు 90 రూపాయలు దాకా పడింది మనిషికి. అటా పాపనాశనికి వెళ్ళి ఆ నుంచి అడవిలో నడుచుకుంటూ ఒక 6 కిలోమీటర్ల అడవిలో ట్రెక్ చేస్తే పోవాలి. అక్కడ మాకు అన్నదానం ప్రసాదం కూడా ఇచ్చారు, లెమన్ రైస్. ఒక సైడ్ కుమారధార, ఒక సైడ్ రామకృష్ణ తీర్థం. మేము రామకృష్ణ తీర్థం క్లోజ్ అయిపోయింది కాబట్టి కుమార్ తీర్థం సైడ్ పోయాం. కుమార్ తీర్థం 2 కిలోమీటర్లు అని చెప్తూ మమ్మల్ని 6 కిలోమీటర్ల దాకా పోయాం అనమాట. మేము కుమార్ తీర్థాన్ని పోతుండేసరికి 2, 2:30, 3, 4 అటు ఎన్నెన్నో కిలోమీటర్లు పోయాను. మధ్యలో ఒక దగ్గర పసుపుదార తీర్థం కూడా మనం చూస్తాం అనమాట. అడవిలో పెద్ద వాటర్ ట్యాంక్ కూడా కనబడింది. అటు సైడ్ నుంచి రామకృష్ణ తీర్థం సైడ్ నుంచి రోడ్డు కూడా వేయబడింది. కానీ మమ్మల్ని అడవిలోనే ట్రెక్కింగ్ చేయించారనమాట అందరు కలిసి. మధ్యలో పసుపుదార మరియు కుమారధార రెండు మిక్స్ అయి ఉంటుంది. ఫస్ట్ పసుపుదార వస్తుంది. పసుపుదార దాటిన తర్వాత కుమారధారకి పోవాల్సి వస్తుంది. అడవిలో నడుచుకుంటూ ఎన్నెన్నో అడవులు, చెట్లు, రాళ్ళు, రప్పలు, కొండలు, వాగులు నడుచుకుంటూ పోతున్నాం మేము. భగవంతు తలుచుకుంటూ గోవింద 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 అంటూ కర్రలు మరియు తాళ్ళు సహాయంతో అడవి లోపలికి నడుచుకుంటూ పోయాం మేమందరం. అందుకే మన చేతిలో బలం ఉండాలని చెప్తూ వాళ్ళకి ఇస్తూ పోతూ ఉన్నాం అనమాట. ఒకనొక దగ్గర చిన్న బావిలాగా కనపడింది. అక్కడ నీళ్ళు ఉన్నాయి, పాసి ఉంది, జారిపోతూ ఉంది. అందుకే కమ్మెలు కూడా పెట్టారు. అక్కడి నుంచి ఇదే మరియు మొదటి చాలా కష్టమైన ప్రదేశం ఏంటంటే ఇక్కడే ఏ నుంచి మనం కిందకి జారుకుంటూ పట్టుకొని పోవాలి. అటే తెచ్చుకుంటూ మేము కుమార్ దారికి వచ్చేసాం. ఆ దారిలో మేము స్నానం చేసి కుమార్ని దర్శించుకోవడానికి దేవుడి దగ్గర పోతున్నాము. కుమారస్వామిని దర్శించుకున్నాము. కుమారధార దర్శించుకొని స్వామి దర్శనం గోవిందాయ నమః గోవిందాయ నమః గోవింద. అదే మనకు ఎదురు కనపడేది కుమారధార. కుమారధార మొత్తం ముగించుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట. రిటర్న్ అయ్యేటప్పుడు ఒకసారి మళ్ళీ కుమారధారలోకి వెళ్ళి స్నానం చేసి ఆ నుంచి మళ్ళీ పైకి ఎక్కుతున్నాము. పైకి మధ్యలో ఇక్కడ పసుపుదార దగ్గర సీతాందేవి పసుపు మొత్తం పెట్టిన చోటది. ఓం శ్రీ వెంకటేశ్వరాయ గోవిందాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శ్రీ కుమారాయ నమః. ఓం శ్రీ కుమారాయ నమః. ఓం నమః శివాయ.